తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. నమస్కారం సార్. ముఖేష్ గారు నమస్కారం అండి. సార్, మే 16 అంటే రేపు అమావాస్య ప్లస్ శని జయంతి. ముఖ్యంగా అమావాస్యతో కూడిన శని జయంతి అయితే రాబోతుంది. చాలా అరుదు అని చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా శని అంటేనే కొంతమందిని పట్టి పీడిస్తూ ఉంటారు. దానివల్ల మంచి చెడు ఫలితాలు కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది మేము ఏలినాటి శనితో బాధపడుతున్నాము, అర్ధాష్టమ శనితో బాధపడుతున్నాము, మా జాతకరీత్యా శని విగ్రహం బాగాలేదని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ముఖ్యంగా శని త్రయోదశి ప్లస్ అమావాస్యతో కూడుకున్నటువంటి ఈ శని జయంతి రోజున ఏ రెమెడీ చేయాలంటారు? ముఖ్యంగా ఏ మంత్రం చదవాలంటారు? ఫస్ట్ మంత్రం చెప్పేద్దాం, చాలా ఈజీ. ఓం శం శనేశ్వరాయ నమః. సింపుల్ మంత్రం, పవర్ఫుల్ మంత్రం. ఇవి కాకుండా శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి. చాలా పవర్ఫుల్, చాలా ఎఫెక్ట్. నేను పర్సనల్గా చదువుతాను. నా క్లయింట్స్కి ఫస్ట్ నేను అదే రికమెండ్ చేస్తాను. ఓకే. ఎందుకంటే మనకి సూక్ష్మలో మోక్షం, ఎంత చేసి అంత బెనిఫిట్ కావాలండి. ఓ సహస్రనామాలు చదివి తైలాభిషేకాలు చేసి అంత టైము అంత ఎవరికి ఉంటుంది చెప్పండి? అది ఉంటే వెరీ గుడ్. లేదనుకుంటే ఒక చిన్న మంత్రం మనకి ఎఫెక్ట్గా చేసుకుంటే సూపర్. ఓం శం శనీశ్వరాయ నమః అయిపోయింది. రెండోది కాదండి, నాకు కొంచెం టైం ఉందండి, మరీ చిన్నది వెళ్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇంకొంచెం ఏదైనా ఏమంటే శని పిప్పలాద స్తోత్రం అంటారండి. బ్యూటిఫుల్ మీనింగ్ ఉంటుందండి. ఇది చదివితే మనకి ఏమవుతుందంటే అందులో ఉన్న ప్రతి వర్డ్ మీనింగ్ మన బుర్రకు పట్టేయాలి. మన రియల్ లైఫ్లో అవి జరిగినప్పుడు మనకు అది గుర్తు వస్తుంది అనమాట. మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోతాం. ఏమవుతుందంటేనండి, మన స్తోత్రాలు ఇవన్నీ ఎందుకు చదవాలంటే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఎప్పుడైతే స్తోత్రాలు చదువుతాం అనుకోండి, అందులో అంతా స్తుతించడం, పాజిటివ్ వస్తుంది అనమాట. మైండ్ కూడా ఉదయం నుంచి అదే ఉంటుంది. పద్మస్థితి, పద్మాక్షి, పద్మలక్ష్మి, ఎవరైనా చూడాలంటే మనకు అలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి, అంతే కదండి. అందుకని చెప్పేసి మనం పవిత్రంగా ఇంట్లోంచి స్టార్ట్ చేసుకోవాలి. పూజ చేయటం, స్నానం చేయటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం. అంటే మనకున్న ఏదన్నా చిన్న అపస్థితులు జరుగుతూ ఉంటే దాంట్లో టూ మచ్గా నెగిటివ్గా తీసుకోవాలన్నమాట. మీరు చెప్పిన విధంగా కొన్ని రాశులకి శని బాగా విపరీతంగా పీడిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మీనరాశి వాళ్ళు. రెండో ముఖ్యంగా మనం చూసుకుంటే కుంభరాశి లేదంటే మేషరాశి వాళ్ళు. ఇబ్బందుల్లో బాగా ఫస్ట్ది మనం కేటగిరీ మీనరాశి పెట్టుకుంటే, రెండో కేటగిరీలో సింహరాశి వాళ్ళని పెట్టుకోవాలి. సింహరాశి వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాబోతుంది. ఎందుకంటే ఈ ఇప్పుడు శని జయంతి తర్వాత గురువు మారటంతో ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట. అంటే శని పెట్టే బాధలు వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతాయి. ధనుసు రాశి వాళ్ళకు కూడాను జూన్ తర్వాత ఈ శని పెట్టే బాధలకు, గురువు యొక్క బాధలకు ఎక్కువగా అవటంతో రెండు బాధపడే అవకాశం ఉంది. అంటే టోటల్గా మనం 5 రాశులు వాళ్ళకి చాలా శని యొక్క బాధలు పీడిస్తూ ఉన్నారు. ఈ 5 రాశులు 2 రాశులు గురువు కూడా పీడిస్తూ ఉన్నారు. అందులోని గురువు పీడించే 2 రాశులు అంటే శని గురువులు ఇద్దరు పీడించే రాశులు ఏంటంటేనండి సింహరాశి, ధనుసు రాశి. ఓన్లీ శని మాత్రమే పీడిస్తున్న రాశులు ఏంటంటే 3 రాశులు. అవి ఏంటంటే ఏలినాటి శని ఉన్న రాశులు మేష, అందులో వచ్చేటప్పటికి మీన, కుంభరాశులు. కొన్నిసార్లు మోస్ట్ ఇంపార్టెంట్ నేను రీసెర్చ్ చేస్తున్న వాటిలో ఏంటంటేనండి, ఒకే ఇంట్లో ఈ మిక్స్డ్ ఉన్నారనుకోండి, ఒకే ఇంట్లో మేష వాళ్ళ ఇంట్లో మిగతా రాశుల వాళ్ళు, మనం చెప్పుకున్న రాశులు ధనుసు రాశిలో కనుక చూసుకుంటే సింహ, మేష, వృషభ ఈ రాశులు వాళ్ళు ఇలా కలిసి ఉంటే, అంటే శని పట్టి పీడిస్తున్న 5 రాశులు ఎవరైతే ఉన్నారో ఒకే ఇంట్లో 2 రాశులు కనుక ఉంటే ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. మరి వీటి నుంచి ఎలా బయటపడాలి? ఏదైనా నివారణ ఉందంటే మనం శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం. ఆ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయేసి శని భగవానికి తైలాభిషేకం చేయాలి. చాలామందికి శని ఎక్కడ ఉంటారో కూడా కన్ఫ్యూజన్. సహజంగా గుడికి వెళ్ళిపోతే ఆ రోజు అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి మనం బ్లైండ్గా ఫాలో అవటమే. లేదా ఈజీ మెథడ్ ఏంటంటే, నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను, పక్కన చూడాలి కదా, సూర్య భగవానుడికి ఎప్పుడు తూర్పు ముఖం కూర్చొని ఉంటాడు, సెంటర్లో ఉంటాడు. ఓకే. మిగతా గ్రహాలన్నీ సరౌండింగ్ ఉంటుంది. అంటే సూర్య భగవానుడి యొక్క ముఖం ఏ డైరెక్షన్కి ఉంటుందో, సూర్య భగవానుడికి ఎదురుగ్గా ఆయనకి ఈపు కానుకొని ఉండే గ్రహము ఎవరంటే అండి శని భగవానుడు అని చెప్తారు. అంటే మనకేం చెప్తారు, ఎడముఖం పెడముఖం అంటారు. వాళ్ళదే తండ్రి కొడుకులు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. అందుకని ఫాదర్ ఇటు చూస్తుంటుంటే ఆయన ఇటు చూస్తూ ఉంటారు. అందుకని ఆ ప్రకారం మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఏం చేయాలి? ఇందాకైతే మంత్రం చెప్పేశాము. ఏ మంత్రం శని పిప్పలాద స్తోత్రం కూడా చదవమని ఒకటి కూడా చెప్పేస్తాం. మరి వీటితో పాటు ఇంకొక చిన్న రెమెడీ, బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే, ఆ రోజు మీరు ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, రావి చెట్టు చుట్టూ ఒక 3-4 ప్రదక్షిణాలు చేసి విష్ణు సహస్రనామం చదువుకుంటే, విష్ణువుకి సంబంధించిన ఏదైనా చిన్న శ్లోకం చదువుకొని, అట్లీస్ట్ ఏమి చదవకపోయినా కానీ మనకు రావి చెట్టు ప్రదక్షిణం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ రోజు అయిపోయిన తర్వాత
నెక్స్ట్ ఈరోజు వచ్చే శని త్రయోదశి శనివారమే శని జయంతి శనివారమే వస్తుంది, అమావాస్య రోజు వస్తుంది. ఇది ఇంకా వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఆ రోజున రావి చెట్టును అందరూ తాకొచ్చు. శనివారం రోజున రావి చెట్టును తాగితే లక్ష్మీప్రదం. ఓకే. అందుకని చెప్పేసి ఆ రావి చెట్టుని చక్కగా టచ్ చేసి శుభ్రంగా ప్రదక్షిణాలు చేసుకొని విష్ణువుకి సంబంధించిన ఏదైనా చిన్న మంత్రం చదువుకుంటే ఫస్ట్ చేయాల్సిన ప్రక్రియ. వెరీ ఈజీ, డబ్బులు అవసరం లేదు. నెక్స్ట్ ఇమీడియట్గా వీళ్ళు నవగ్రహాల చుట్టూ చేసుకొని వీళ్ళు వెళ్ళేటప్పుడు ఒక 100 ml నువ్వుల నూనె తీసుకొని, అది కోల్డ్ ప్రెస్ ఆయిల్, బయట అమ్మేది కాదండి, అది చాలా మిక్స్డ్ అమ్ముతూ ఉంటారు, చాలామంది అదే పోస్తూ ఉంటారు. నేను కూడా గుళ్ళో చూస్తూ ఉంటాను. అంటే పాపం వాళ్ళకి తెలియదు, అవైలబిలిటీ ఉండదు, ఏదో వెళ్ళిపోతారు, పక్కన షాప్లో ఉన్నది పికప్ చేసుకుంటారు. కొంచెం ఓపిక తెచ్చుకొని, పాపం ఆయన బర్త్డే కదండి, రెగ్యులర్గా ఎలా చేసినా బర్త్డే రోజు కొంచెం స్పెషల్ విషెస్ ఉండాలి కాబట్టి ఒక 100 ml చక్కగా మంచి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఎక్కడైనా కనుక దొరికితే ఒరిజినల్ జింజలీ ఆయిల్ మనకి షాపులో కూడా దొరుకుతుంది, తీసుకొని ఒక 100 ml. దీనితో పాటు ఒక చిన్న నల్లటి బట్ట మనకి రిబ్బన్ లాగా పైన కప్పటానికి, శాలువాలాగా కప్పటానికి, నువ్వులు ఎక్కువగా తీసుకోకూడదు. చాలామంది గుప్పిళ్ళు పోస్తూ ఉంటారు, అంటే టూ మచ్ పోసినా కానీ ప్రాబ్లం అవుతుంది. దానికి ఏంటంటే కొంచెం లిమిటెడ్గా పోయాలి. ఒక చిన్న బెల్లం మొక్క, తమలపాకులు తీసుకొని వెళ్ళిపోవాలి. ముందు రోజు కొంచెం తీసుకొని పెట్టేసుకొని అక్కడికి వెళ్ళిపోయేసి ఫస్ట్ ఈ తైలంతో అభిషేకం చేసి ఆ డబ్బా అక్కడ పడేసి ఇమీడియట్గా నువ్వులు ఎక్కువగా కాకుండా మ్యాక్సిమం ఒక ఏమంటారు ఒక 25 కాదండి, ఒక మన 50 గ్రాము 25 గ్రాము అంత మినిమం క్వాంటిటీ తీసుకుని ఆయన మీద అటు ఇటు నెత్తిని ఇలా చల్లాలి. తర్వాత బెల్లం ముక్క, తమలపాకులు అక్కడ పెట్టేసి చక్కగా 3-4 ప్రదక్షిణాలు చేసుకొని, ఎన్ని ప్రదక్షిణాలు చేసేసుకొని ఓం శం శనీశ్వరాయనం అనే మంత్రం చుట్టూ ప్రదక్షిణ చేయడంతో పాటు శని పిప్లాద స్తోత్రం ఉంటుంది, అది చాలా బాగుంటుంది. చక్కగా అది కనుక ఎంత మ్యాక్సిమం అన్ని సార్లు చదివితే బాగుంటుంది. ఇంకా నేనేం చెప్తానంటే ఒక సంకల్పం తీసుకోండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సూర్యోదయం సూర్యాస్తమయంలో శని పిప్పలాద స్తోత్రం కనుక చదువుతూ ఉంటే 7 సంవత్సరాలు ఎవరైతే కనుక చదువుతారో వాళ్ళకి జీవితంలో శని బాధలు ఉండవు అని చెప్పేసి ఒక అందులో దానికి ప్రతిఫలంలో ఉంటుందండి. అందుకని చక్కగా ఇవి చేస్తూ ఉంటే శని బాధల వరకు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వీలైతే ఇంకా ఎవరైనా హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతూ ఉంటే ఇంకా పవర్ఫుల్గా శని బాధల నుండి బయటపడే అవకాశం ఉంటుందండి. సో ముఖ్యంగా శని జయంతి రోజున ఏం చేయాలి, అదేవిధంగా అమావాస్యతో కూడుకున్నటువంటి శని జయంతి రోజు ఏ పరిహారం చేయాలి, ఏ మంత్రం చదవాలి, దానివల్ల శని శాంతించి మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడని చెప్పేసి చాలా చక్కగా చెప్పున్నారు సార్. ధన్యవాదాలు.